దయచేసి మనకి ముఖ్యమంత్రిగా మళ్ళీ జగనన్న రావాలి, జగనన్న పాలన కావాలి, సంక్షేమాలన్నీ మళ్ళీ ప్రతి ఇంటికి అందాలి, మన అభివృద్ధి అంతా ప్రతి ప్రాంతంలో జరగాలి అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మొన్న ఎన్నికల కమిషన్ చెప్పి 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి పెన్షన్ ఇవ్వడానికి వాలంటరీ వ్యవస్థ మీద కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్ తో ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే ఉద్యోగమా? డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తల్లులు కూడా. ఇది ఎక్కడదండి ఇది? మరి నెల ఈవేళ మరి ఎవరైతే వాళ్ళ అవ్వతాతలకి ఇచ్చే పెన్షన్ కూడా ఈవేళ ఇవ్వనివ్వకుండా సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పి పెట్టారు. ఎలక్షన్ లో రాకముందే నువ్వు వాలంటీర్లు తీసేసి ఇచ్చిన సంక్షేమానికి గడ్డి కొట్టి మళ్ళీ నేరుగా వెళ్ళి మంచం మీద ఉండే వాళ్ళు కూడా వీళ్ళు మోసుకొని వెళ్ళి పరిస్థితి మళ్ళా పెన్షన్ తీసుకునే గట్టిని తీసుకొచ్చావే. నువ్వు మళ్ళా పొరపాటుగానే వస్తే ఇచ్చిన సంక్షేమాలన్నింటి కూడా ఈవేళ మంగళకత్తులో కలిపి మరి అటువంటి జాతీయ దురుద్దేశంతో ఉన్న చంద్రబాబు నాయుడు అంటుకొని ఈవేళ కూటమి పార్టీల్ని ఈవేళ మనం వాళ్ళు కాదు, మనం బంగాళాఖాతంలో కలపాల్సిన రోజు రేపు మే 11 ఉంది. దయచేసి మనం అందరం కూడా సమాయత్తమై అటువంటి వారి కళ్ళబల్లి మాటలు నమ్మకూడదు. ఎందుకంటే గతంలో సామెతలాగా అమ్మ కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు వారి పిన్నమ్మకి వచ్చి బంగారు గదులు చేస్తానని చెప్పాడట. అలాంటి పరిస్థితి వల్ల చంద్రబాబు నాయుడు అందుకో వాళ్ళు ఎవరైతే ఈవేళ కూటమి ఉన్నారో ఆ ప్రత్యర్థులు వచ్చి మళ్ళీ చెప్తారు. దయచేసి ఆ మాటలు నమ్మకండి. లాస్ట్ టైం అలాగే చేసి ఒక్కడైనా చేసి ఇంటికో కూర్చోమో రైతులకి ఈవేళ రుణమాఫీ, ఉచితంగా కరెంటు, ఆడపిల్ల పుడితే ₹1,00,000, కళ్యాణం చేస్తే 2 లక్షలు అని రకరకాల ఎజెండా ఇచ్చి ఒక్కడంటే ఒకటి చేయని అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి. అందుకనే ఈవేళ అటువంటి కావాలంటే నిరంతరం మీకు అండగా ఉంటూ పిలిస్తే పలికే వ్యక్తి, సౌమ్యుడు, అందరి కష్టాన్ని తెలుసుకున్న వ్యక్తి, మీకు ఎన్నవెన్న కష్టం ఉందంటే నేనున్నానని చెప్పి అవంతి శ్రీనివాస్ గారికి మీరందరూ మద్దతుగా అండగా ఉండండి. మీ కనుక విలువైన ఓటుని ఆ ఓటును పెంచండి, అభివృద్ధిలో బాగా అయ్యండి, జగనన్నని గెలిపించండి, జాన్సంగా ఆశీర్వదించండి. తప్పకుండా మీ తాలూకా ఓటుతో ఈ ప్రాంత అభివృద్ధికి మీతో పాటు పనిచేసే అవకాశాన్ని ఇవ్వండి. తప్పనిసరిగా మళ్ళీ మంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చి అనేక సేవలు చేయడానికి అవంతి శ్రీనివాస్ గారు మరి వారికి ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఆశీర్వాదాన్ని పెద్దల దీవెన్ని వారికి ఇచ్చి మీ ఇచ్చే 2 ఓట్లు ప్రాణి గుర్తుపై ఓటేసి ఈవేళ మళ్ళీ శ్రీనివాస్ గారిని గెలిపించి జగనన్న కానుక ఇచ్చి ముఖ్యమంత్రిగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నామని ప్రమాణ స్వీకారం చేస్తూ మరి దాన్ని సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాను. సిద్ధమా 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 సిద్ధమా